హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రజెంట్ నేనైతే ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ బీచ్ అయినటువంటి సూర్యలంక బీచ్ దగ్గర అయితే ఉన్నాను. దీనినే అందరూ మినీ గోవా అని కూడా పిలుస్తారు. ఈ రోజు వీడియోలో మీకోసం ఈ బీచ్ మొత్తాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఈ బీచ్ బాపట్ల దగ్గరలో అయితే ఉంటుంది. సో ఈ బాపట్ల అనేది ఒంగోలు నుంచి 80 కిలోమీటర్ల డిస్టెన్స్ లో అయితే ఉంటుంది. సో ఈ బీచ్ పక్కనే సూర్యలంక అనే చిన్న విలేజ్ అయితే ఉంది. అందుకని ఈ బీచ్ను సూర్యలంక బీచ్ అని కూడా అంటారు. సో ఇది ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ బీచ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ బీచ్ను చూడడానికి చాలా మంది టూరిస్టులు అయితే వస్తూ ఉంటారు. ఈ బీచ్ దగ్గరలోనే రిసార్ట్స్ అండ్ ఫుడ్ కోర్ట్స్ అయితే చాలా అయితే ఉన్నాయి. సో టూరిస్టులకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. సో ఈ బీచ్ని చూడడానికి మేమైతే హైదరాబాద్ నుంచి అయితే వచ్చాము. సో ఈ బీచ్కి హైదరాబాద్ నుంచి ఎలా రావాలనేది ఈ వీడియో ముందు అయితే ఇంకా చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ముందు ఈ బీచ్కి సంబంధించిన చాలా విషయాలు అయితే మాట్లాడుకుందాము. ఇంకా ఆలస్యం అయితే చేయకోకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ప్రజెంట్ నేనైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాను. సో వెనక కనిపించే సింహపురి ఎక్స్ప్రెస్లోనే మనం ఒంగోలుకి అయితే బయలుదేరుతున్నాము. సో ఈ ట్రైన్ ఎవ్రీడే 11 o'clockకి సికింద్రాబాద్ నుంచి గూడూరుకి అయితే ఉంటుంది. సో ప్రజెంట్ మేమైతే థర్డ్ ఏసీ అయితే బుక్ చేసుకున్నాము. సో నాతో పాటు అయితే మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. సో ఫైనల్లీ ఒంగోలుకి అయితే రీచ్ అయిపోయాము. ఇది ఒంగోలు రైల్వే స్టేషన్ అనమాట. అవుట్ సైడ్ నుంచి అయితే వ్యూ ఇలా ఉంటుంది. సో ప్రజెంట్ ఒంగోలులో మాకు స్మాల్ ఫంక్షన్ అయితే ఉందన్నమాట. సో ఆ ఫంక్షన్ చూసుకొని మేము నెక్స్ట్ బీచ్కి అయితే వెళ్తాము. సో ఫంక్షన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మేము బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో నెల్లూరు నుంచి మనకి అప్రాక్స్ 80 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే సూర్యలంక బీచ్ అయితే ఉంటుందన్నమాట. సో దారి మధ్యలో మనకి ఇక్కడ ఒక డ్యామ్ అయితే ఉంది. సో ఇది చూసుకొని వెళ్ళాలని చెప్పేసి మేము అయితే ప్రజెంట్ ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఇక్కడైతే వ్యూ అయితే చాలా బాగుంది. సో ఇక్కడైతే కొన్ని మూవీ షూటింగ్స్ కూడా జరిగాయంట. సో అలాగే ఈ డ్యామ్ పక్కనే ఒక టెంపుల్ అయితే ఉంది అన్నమాట. సో టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే నెక్స్ట్ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోదాము. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. సో అవుట్ సైడ్ గోపురం అయితే చాలా మంచిగా అయితే ఉంది అన్నమాట. సో లోపలైతే చాలామంది భజనలు అయితే చేస్తూ ఉన్నారు. సో ఇది టెంపుల్ వ్యూ. సో అలాగే ఈ టెంపుల్లోనే మనకి కళ్యాణ మండపం కూడా ఉంది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ ముందుగానే ఏదో ఫంక్షన్ అయితే అయిపోయింది. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ టైం ఒంగోలుకి వచ్చినప్పుడు తర్వాత తప్పకుండా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. ఈ టెంపుల్ ఒంగోలు నుంచి అరౌండ్ 20 to 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉందన్నమాట. సో మొత్తానికి టెంపుల్లో మంచిగా దర్శనం అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకా డైరెక్ట్గా బీచ్కి అయితే స్టార్ట్ అయిపోదాము. సో ప్రజెంట్ నేనైతే చీరాల బీచ్ దగ్గర అయితే ఉన్నాను. ఒంగోలు నుంచి సూర్యలంక బీచ్కి వెళ్ళే దారి మధ్యలోనే మనకి చీరాల బీచ్ కూడా వస్తుంది. సో ప్రజెంట్ అయితే జనాలు అయితే ఇక్కడ ఎక్కువ మంది అయితే లేరు. సో చేపలు పట్టే బోట్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ప్రజెంట్ ఇది చూసుకొని నెక్స్ట్ మనమైతే సూర్యలంక బీచ్కి అయితే వెళ్దాము. సో ఇక్కడ కూడా ఈ బీచ్ కూడా చాలా అంటే చాలా బాగానే ఉంది. బట్ జనాలు అయితే ఎక్కువ లేరన్నమాట. ఫ్రెండ్స్ ప్రజెంట్ మనమైతే సూర్యలంక బీచ్ దగ్గర అయితే ఉన్నాము. ఇది మినీ గోవా అంటారు దీన్ని. సో ఈ ప్లేసెస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. సో గోవా టైప్లో అయితే ఉంది ఇక్కడ అంతా. సో ఇక్కడ చూసుకుంటే బీచ్ స్టార్టింగ్లోనే మనకి స్నానాలు చేయడానికి వాటర్ షవర్ అయితే ఏర్పాటు చేశారు. ప్రజెంట్ వాటర్లో లోపలికి వెళ్ళడంతో ఇది బయట అయితే ఉంది. దీన్ని ప్రజెంట్ అయితే ఎవరు యూజ్ చేయట్లేదు. సో ఫైనల్లీ సూర్యలంక బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఒకసారి ఈ బీచ్ని మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి ఎంత పెద్దగా అయితే ఉందో. సో ఇక్కడ వెహికల్ పార్కింగ్కి అరౌండ్ చాలా కిలోమీటర్స్ అయితే పార్కింగ్ ఏరియాని అయితే ఏర్పాటు చేశారు. దాన్ని బట్టి చెప్పుకోవచ్చు ఈ బీచ్ ఎంత పెద్దదో అనమాట. సో అలాగే ఈ బీచ్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడే కానీ స్మాల్ డస్ట్ కూడా అయితే లేదు. సో ఈ బీచ్ని అంతా క్లీన్గా అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. రమ్య ఎలా ఉంది బీచ్? చాలా బాగుందా? బీచ్ లా ఉంది బ్రో. ఎలా గోవాకి వచ్చినట్టుందా నిజంగా? నేను గోవాకి వెళ్ళలేదు, సో ఐ డోంట్ నో ఎలా ఉంటుంది. నేను కూడా వెళ్ళలేదు. ఆంధ్రాలో ఇది ఒక గోవా అనమాట. నెక్స్ట్ టైం ఎవరన్నా గోవా చూడాలంటే ఈ ప్లేస్కి వచ్చేయండి. నమ్మకండి బ్రో, ఇలాంటి వాళ్ళని ఫ్రాడ్ అంతా ఫ్రాడ్.
ఏం చేస్తున్నారు రైళ్ళు? ఏం చేస్తున్నారు? సో ముందు పిల్లలు అయితే ఆడుకుంటూ ఉండేది అయితే చూశారు కదా. నేను యాక్చువల్గా అయితే చిన్నపిల్లలు ఆడుకుంటున్నారేమో అనుకున్నా, బట్ అక్కడ చూస్తే లేడీస్ అయితే ఉన్నారు. సో ఇంకా కొద్దిసేపు నేనైతే ఏం మాట్లాడను. సో బీచ్ వ్యూని అయితే చూపిస్తాను, చూసి అయితే ఎంజాయ్ చేయండి. ఎలా ఉంది రమ్య? చాలా బాగుందా? నాకు 20 రూపీస్ ఇచ్చారండి ఇలా చెప్పడానికి. ఎంత ఇచ్చారు? 20 రూపీస్ ఇచ్చాను అది చెప్పమని. బీచ్లో అలాగే ఇలాంటి వెహికల్స్ అయితే ఉంటాయి. సో మనము వీటిని కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో దీనికి దాదాపు ఒక రౌండ్కి వచ్చేసి 100 రూపీస్ అయితే తీసుకున్నారు. జస్ట్ అలా ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేశాను అనమాట. యాక్చువల్గా నేను నార్మల్గా ఎక్కాను కానీ బట్ డ్రైవ్ చేస్తుంటే ఆ ఫీల్ అయితే చాలా బాగుంది. సో నెక్స్ట్ టైం మీరు ఇక్కడికి వచ్చినప్పుడైతే ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి. వెళ్ళరా ఇంక ముందుకెళ్ళు. సో మొత్తానికి ఈ బీచ్కి వచ్చినందుకు వర్త్ అని చెప్పుకోవచ్చు. నాకు ఈ బీచ్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఈవెన్ నేనైతే చాలా బీచెస్కి అయితే తిరిగాను కానీ ఇంత క్లీన్ అండ్ నీట్నెస్ మెయింటైన్ చేసే బీచ్ నేను ఎక్కడా చూడలేదు. ఈవెన్ చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్, ఈవెన్ ఫారినర్స్ కూడా ఇక్కడైతే వచ్చారు చాలామంది. సో మొత్తానికైతే ఈ బీచ్ రియల్గా అయితే చాలా బాగుంది. సో ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఖచ్చితంగా నెక్స్ట్ టైం ఈ బీచ్కి అయితే విజిట్ చేయండి. మీరు ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఈ బీచ్లో మీరు ఈవెన్ షాపింగ్ చేయాలన్నా స్టేయింగ్ చేయాలన్నా అన్ని ఫెసిలిటీస్ అయితే ఏర్పాటు చేశారు. సో ఎవరికైతే ఏం ఇబ్బంది అయితే ఉండదన్నమాట. సో ఎవ్రీథింగ్ అవైలబుల్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ ఓకే కానీ ఇప్పుడు మీకు మైండ్ బ్లోయింగ్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి. సో సరదాగా అలాగా బీచ్లో సన్సెట్ని చూస్తూ అలా ముందుకు నడుస్తూ ఉంటే ఆ ఫీలే వేరే అనమాట. సో అలాగే మనకి బీచ్ బయట చూస్తే మనకి హ్యాండ్మేడ్ గిఫ్ట్లు అయితే చాలా ఉన్నాయి. సో రియల్లీ ఇవన్నీ చాలా న్యాచురల్గా అయితే ఉన్నాయి అన్నమాట. కొన్ని అన్ని శంకువులతో ఏర్పాటు చేశారు. సో గ్యాస్ లైట్ అన్నీ ఉన్నాయి. సో మనకి కావాల్సినవి మనం షాపింగ్ చేయవచ్చు, చూసుకోవచ్చు. సో అలాగే ఈవినింగ్ అయిపోయిందనమాట. సో ఈవినింగ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో అలాగే ఇక్కడ సమ్ స్టాఫ్ అయితే ఉంటారు, ఎవరిని ఈవినింగ్ టైంలో అలౌ చేయరనమాట. సో నైట్ టైం మనము వాటర్లోకి అయితే అలౌ ఉండదు, బట్ మనము దూరం నుంచి అయితే బీచ్ వ్యూ చూస్తూ ఎంజాయ్ అయితే చేయొచ్చు.
సో నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. సో అదండి ఈ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి. సో మీరు చేసే ఈ స్మాల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ముందు ఇంకా మంచి వీడియోలు చేయడానికి అయితే ఉపయోగపడతాయి. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బై టు ఆల్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.